హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పిల్లలకి మంచి ఫుడ్ రెసిపీ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. 1.5 year పిల్లలకైతే ఈ రెసిపీ చాలా మంచిగా ఇష్టపడతారనమాట. రెసిపీ పిల్లలకి చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. ఇక్కడైతే 2 బాయిల్డ్ పొటాటోస్, 1 పాలకూర తీసుకున్నాను. పొటాటోలో పెద్దగా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఏమి ఉండవు కాబట్టి పాలకూర కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి న్యూట్రిషన్ పిల్లలకు అందుతుంది. సో పొటాటోస్, పాలకూర 2 చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలకి. ఇది చాలా న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట. సో మీ పిల్లలకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఫస్ట్ అయితే కొంచెం గీ అండ్ ఆయిల్ 2 వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసేసి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ బాగా రెడ్ అయిన తర్వాత పొటాటోస్ కూడా వేసుకోండి. పొటాటోస్ మగ్గిపోవాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం. మా పాప అయితే కారం ఇంతే తింటుందండి. మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారనుకుంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకోండి. బికాస్ పొటాటోస్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోండి మంచిగా. పొటాటోస్ అంతా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసుకోండి. పొటాటోస్ మగ్గిపోయిన తర్వాత అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా సర్వింగ్ చేసుకోవడమే, అంతే. పాలకూర గురించి తెలిసిందే కదండి, చాలా న్యూట్రిషన్ ఉంటుంది. ఇంకా కాబట్టి అప్పుడప్పుడు పాలకూర, తోటకూర, అన్ని ఆకుకూరలు కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు పెద్దయ్యాక కూడా మంచిగా తినగలుగుతారు. ఆ పాపకైతే ఆకలి వేసేస్తుంది బాగా. సో అందుకనే నేను సర్వ్ చేసేస్తున్నా వేడివేడిగానే. సో రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ, కర్రీ తక్కువ, రైస్ ఎక్కువ అట్లా ఉండకుండా 2 బ్యాలెన్స్డ్గా